అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన రాజకీయ శత్రువులపై దాడి చేశారు. ప్రముఖ టెక్ భారతీయ సంస్థ మైక్రోసాఫ్ట్లో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న లీసా మోనాకోను తక్షణమే తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఆమె జాతీయ భద్రతకు ముప్పని, కరప్ట్ అండ్ టోటలీ ట్రంప్ డిరేంజ్డ్ అని విమర్శించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టి మైక్రోసాఫ్ట్కు ఈ హెచ్చరిక జారీ చేశారు. ఆమె అత్యంత సున్నితమైన సమాచారానికి ప్రాప్తత కలిగున్నారు. ఆమెను ఆ పదవిలో కొనసాగించకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ డిమాండ్ ట్రంప్ రెట్రిబ్యూషన్ క్యాంపెయిన్లో భాగంగా కనిపిస్తోంది. ఇది గత బైడెన్ ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తున్నారు. లీసా మోనాకో డెమోక్రటిక్ పార్టీ అధికారుల్లో ప్రముఖురాలు. బరాక్ ఒబామా అధ్యక్షత్వ కాలంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా సేవలందించారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న 2021-25 మధ్య డిప్యూటీ అటార్నీ జనరల్గా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో లా డిగ్రీ పూర్తి చేశారు. 2025 జూన్లో మైక్రోసాఫ్ట్లో చేరి గ్లోబల్ అఫైర్స్ను నడుపుతున్నారు. ఇది కంపెనీ గవర్నమెంట్లతో సంబంధాలు, పాలసీలు, రెగ్యులేటరీ అంశాలను కవర్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్కు అమెరికా ప్రభుత్వంతో పెద్ద ఒప్పందాలు ఉన్నాయి. ఇది ట్రంప్ ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. ట్రంప్ ఆరోపణలు మోనాకో మాజీ ప్రభుత్వ పాత్రలపై ఆధారపడి ఉన్నాయి. 2021 జనవరి 6న వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడిని డిఓజే స్పందనను మోనాకో కోఆర్డినేట్ చేశారు. ట్రంప్పై ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మిస్హ్యాండ్లింగ్ ఇన్వెస్టిగేషన్లో ఆమె పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2025 మార్చిలో ట్రంప్, జో బైడెన్, కమలా హ్యారిస్, హిల్లరీ క్లింటన్లతో పాటు మోనాకో సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేశారు. చట్ట వ్యతిరేక చర్యల కారణంగా ఫెడరల్ ప్రాపర్టీలకు యాక్సెస్ బ్యాన్ కూడా విధించారు. మైక్రోసాఫ్ట్ పదవి ఆమెకు సున్నితమైన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇస్తుందని, ఇది జాతీయ భద్రతకు ముప్పని ట్రంప్ చెప్పారు. ఈ డిమాండ్ ట్రంప్ రీఎంట్రీ తర్వాత రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగమని నిపుణులు చెబుతున్నారు. జనవరి 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత లా ఫర్ములపై ఆంక్షలు, యూనివర్సిటీలపై ఫండింగ్ దాడులు, తనపై ఇన్వెస్టిగేషన్లు చేసిన ప్రాసిక్యూటర్లను తొలగించారు. గత వారం ఫార్మర్ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీపై ఫాల్స్ స్టేట్మెంట్స్, అబ్స్ట్రక్షన్ ఛార్జీలు ఇండిక్టిమెంట్ కూడా జారీ అయింది. ట్రంప్ మరిన్ని ఇండిక్టిమెంట్లు రానున్నాయని చెప్పారు. ఫార్ రైట్ యాక్టివిస్ట్ లారా లూమర్ ఎక్స్లో మోనాకో పదవి గురించి ట్రంప్కు అలర్ట్ చేసి ఈ క్యాంపెయిన్కు క్రెడిట్ తీసుకున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ ఈ డిమాండ్పై స్పందించలేదు. మోనాకో కూడా సైలెంట్గా ఉన్నారు. ఈ ఘటన టెక్ సంస్థలు, ప్రభుత్వ మాజీ అధికారుల మధ్య కాన్ఫ్లిక్ట్స్కు దారితీసేలా కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ని చూపి ట్రంప్ ఒత్తిడి పెంచవచ్చు. ఇది ట్రంప్ టెక్ ఇండస్ట్రీపై ప్రభావం చూపవచ్చు.